న్యాచురల్గా వైసీపీ కార్లు ఈ ఎక్కువగా దీన్ని అందుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే టీడీపీ కార్యకర్తలు కానీ, జనసేన కార్యకర్తలు కానీ, బీజేపీ కార్యకర్తలు కానీ ఈ మీడియాలోకి వచ్చి తమ అభిప్రాయం చెప్పాలనుకోరు. రెండోది అతను ఒక్క అమ్మ ఒడి అంటున్నాడు, రైతు భరోసా అంటున్నాడు. ఇంకా ఆ వైసీపీ ఆ భావజాలం నుంచి బయటికి రాలి. అవి మా పథకాలు కావాలన్న సంగతి సృహ మా కాలరకు లేదు. రెండో తను మిడిల్ క్లాస్ అంటాడు. మిడిల్ క్లాస్ అంటే ఏ స్థాయిలో మిడిల్ క్లాస్? అతను ఈ పథకాలకు అర్హుడా కాదో చెప్పలేదు. ఒక బ్లాంకెట్ స్టేట్మెంట్ పడేశాడు అంతే వచ్చిన టైంలో. కాబట్టి ఇటువంటి కాలర్ల యొక్క అభిప్రాయాల మీద మేము పెద్దగా స్పందించాల్సిన అవసరం కూడా లేదు. రైట్. ఒక్క నిమిషం అండి, ఇంకొక కాలర్ మీరే మాట్లాడండి. ఇంకొక కాలర్ సుకుమార్ గారు హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. ఒకసారి వారు మాట్లాడేది విని మీరు మాట్లాడు. సుకుమార్ గారు, హలో, నమస్కారం అండి. నమస్కారం సార్. ఇప్పుడు శాంతి ప్రసాద్ గారు ఒక మాట అన్నారు సార్, కాలర్ మాట్లాడిన విషయాల మీద స్పందించాల్సిన అవసరం లేదన్నారు. నెగిటివ్ గా మాట్లాడిన వాటి మీద సార్ ఏదైనా కానీ పాజిటివ్ గా తీసుకొని దానికి సమాధానం చెప్పాలి, అంతేగాని మనము సరే ఆయన లెట్ హిమ్ కంప్లీట్ సార్, లెట్ హిమ్ కంప్లీట్. మీరే మాట్లాడదు కానీ లెట్ హిమ్ కంప్లీట్. సుకుమార్ గారు క్విక్ గా మాట్లాడండి. ఏం లేదు సార్, ఏదున్నా కానీ ఇప్పుడు చెప్పిన ఏదైతే మనం హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చామో వాటిని పూర్తిగా నెరవేర్చాలి, అంతేగాని వైసీపీ మీద వాటి మీద వీటి మీద. సార్ మీరు స్పెసిఫిక్ గా చెప్పండి సార్, మీ గ్రీవెన్స్, లేకపోతే మీరు చూసిన గ్రీవెన్స్, మీరు ఎదుర్కొన్నదో కానీ మీరు చూసింది కానీ స్పెసిఫిక్ గా చెప్పండి. నో బ్లాంకెట్. ప్రసాద్ గారు, శాంతి ప్రసాద్ గారు అన్నట్టు ఆ బ్లాంకెట్ స్టేట్మెంట్లు వద్దు. బ్లాంకెట్ అంటే దాని అర్థం నాకు అర్థం కావట్లేదు సార్. అంటే ఏదో అదాట్న అనేద్దండి. అదాట్న అంటే దేనికి? ఇప్పుడు అతను చెప్పాడు ఒకటి, ఏది అమ్మఒడి అట్లాంటివి పథకాలు. బ్లాంకెట్ అంటే దానికి అర్థం కావట్లా. అంటే గవర్నమెంట్ మీద ఏదో అలా ఒక్కసారి ఇరుసుకు పడిపోయినట్టు కాదు. మీ దగ్గర స్పెసిఫిక్గా మీ దగ్గర ఏదైనా ఉంటే చెప్పండి. ఇప్పుడు మనము ఏం లేదు సార్, ఇప్పుడు ఏది ఉన్నా కానీ ఇప్పుడు మనం ఒక మాట అన్నప్పుడు దాన్ని నెరవేర్చుకునే పద్ధతిలో పోవాలి, అంతేగాని ప్రతి దానికి లాస్ట్ గవర్నమెంట్ని మనము ఇబ్బంది పెట్టేటట్టు మాట్లాడకూడదు. రైట్, ఓకే అండి. మీ దగ్గర స్పెసిఫిక్గా ఇది చెప్పాలనుకున్న అంశం లేనట్టుంది. రైట్ సార్, శాంతి ప్రసాద్ గారు చెప్పండి. ఇప్పుడు గత సంవత్సరం మా పాలనలో మొదటి 7-8 నెలల్లోనే 6,33,000 రూపాయల సంబంధించి పెట్టుబడులకు సంబంధించి మేము కేంద్ర ప్రభుత్వ ప్రైవేటు ఈ రెండు గమనించాలి. ఏవే కంపెనీలు చెప్పమన్నా ఎంతెంత అని చెప్పమన్నా నేను చెప్తాను సమయం ఇస్తే. అవి తీసుకురావడం జరిగింది. వాటి పరంగా 4 లక్షల పైన ఉద్యోగాల అవకాశాలు కల్పన. ఇప్పుడు మా సూపర్ 6 అనే దాంట్లో 20 లక్షల ఉద్యోగాల కల్పన అనేది చెప్పాం. అందులో 4 లక్షల ఉద్యోగాల కల్పన మొదటి సంవత్సరంలోనే చేయడానికి కావాల్సిన కృషి చేస్తున్నాం. ఇక రెండోది, ప్రతి రైతుకి ఏటా 20,000 ఇది ఇవ్వబోతున్నాం. అది దానికి షెడ్యూల్ కూడాను చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. మేము ఇంకా మొదలు పెట్టింది ఏదైనా ఉందంటే ప్రతి మహిళకి నెలకు 1,500 రూపాయలు. అదొకటి ఇంకా కార్యాచరణకి రాలేదు, అదొకటి మటుకు పెండింగ్లో ఉన్నది. ఇక స్కూల్కి వెళ్ళే విద్యార్థులకి 15,000 ఏడాదికి. అది ఈ అకాడమిక్ ఇయర్ నుంచి ఇవ్వబోతున్నామని కూడా స్పెసిఫిక్గా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ప్రతి ఇంటికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు. ఆల్రెడీ ఒక గ్యాస్ సిలిండర్ ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ఇయర్లో నెక్స్ట్